ఏమంటోయ్ నాని గారు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు నేను అఫీషియల్. ఈరోజు వీడియో చేసి ఏంటంటే నేను పొద్దున్న అంటే ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 10 అవుతుంది. అయితే నేను ఏం చేసిన, ఈ ఫోన్లో నేను ఒక నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూసిన, కనిపిస్తుంది మీకు. సాటర్డే 8th March 2025 ఈరోజు ఉమెన్స్ డే అంట. నేను అరే మా మమ్మీకి ఎప్పుడు ఇవ్వలేదు కదా ఉమెన్స్ డేకి, ఏ గిఫ్ట్ ఇవ్వలేదు కదా. మా మమ్మీ డైలీ ఎంత బాధపడుతుంది అంటే ఎందుకు బాధపడుతుంది అని అంటే ఇంట్లో పని చేసుకుంటే చాలా బాధపడుతుంది అని చెప్పేసి నేనేం చేసిన, ఇంకా చాలా రోజుల నుంచి నేను అరే మనం ఇవ్వాలి మా అమ్మకి, ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలా ఏమి ఇవ్వాలా అని చెప్పేసి అని ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా తక్కువే. మమ్మీ కంటే గొప్ప ఎవరు కాదు, పెద్ద ఏది కాదు. ఫస్ట్ మమ్మీ తర్వాతనే ఏదైనా కాబట్టి మమ్మీకి ఉమెన్స్ డే రోజు కాబట్టి ప్రతి మదర్ ఈ వీడియో చూసిన ఎవరు చూస్తారో వీడియోలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్స్ కూడా ఇంట్లో ఎంత వర్క్ చేస్తారో అదంతా మీకు తెలుసు. మీ ఇంట్లో మీ మమ్మీ వాళ్ళు ఎంత వర్క్ చేస్తారో అది మీకు తెలుసు. మా ఇంట్లో మా అమ్మ ఎంత వర్క్ చేస్తారో, మా అమ్మ ఎంత వర్క్ చేస్తారో, డ్యూటీకి వెళ్తుంది. నేను కూడా వర్క్స్ ఉన్నప్పుడు వెళ్తా, తర్వాత ఇంట్లోనే ఉంటా. నేను వర్క్ వెళ్ళేసి వచ్చినా కూడా మా మమ్మీ కొంచెం కష్టం అనుకున్నా సరే కానీ నా కోసం ఏ నైట్ వచ్చినా కానీ డోర్ తీస్తుంది. ఎందుకు ఇంత లేట్ అని చెప్పేసి అని అంటుంది. కామన్గా మమ్మీ వాళ్ళు తిట్టే ప్రతి మాట తిడతారు, ఎందుకు లేట్ వస్తున్నావు, తొందర రావాలని చెప్పేసి అని అంటారు. ఓకే, నో ప్రాబ్లం. కానీ ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి మా మమ్మీకి నేను ఏందనంటే డైలీ ఇల్లు సదిరేస్తుంది కదా మా మమ్మీ. అంటే వర్క్కి వెళ్ళేసి వచ్చినాక ఇల్లు సదరాలి, ఇల్లు బాగుంటుంది అని చెప్పేసి అని అంటే కదా. నేనేం ప్లాన్ చేసుకున్నానంటే ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి మా మమ్మీకి ఈరోజు ఇల్లు మొత్తం క్లీన్ చేస్తా. సిగ్గుపడతలేను, ఎందుకంటే నా ఇల్లు మా మమ్మీ కోసం నేను చేస్తున్నా కాబట్టి నేను ఈరోజు ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాను. ఇంక్లూడ్ వాష్రూమ్ కూడా కడిగేస్తాను. నేను సీరియస్ చెప్తున్నా కదా, మా వాష్రూమ్ కూడా కడిగేస్తాను. ఎందుకంటే ఒక్కరోజైనా మా మమ్మీకి నేను హ్యాపీనెస్ చేయాలి. డైలీ వర్క్కి వెళ్తుంది కాబట్టి, డైలీ పనికి పోతుంది కాబట్టి నేను ఏంటంటే ఈ ఒక్కరోజన్నా పనికి పోయి ఇంట్లో పని చేస్తుంది కాబట్టి ఈ ఒక్కరోజైనా మా అమ్మకి కొంచెం రెస్ట్ ఇద్దామని చెప్పేసి అని నేను ఫిక్స్ అయిపోయినా. ఇప్పుడు చూడండి నేను ఏమేమి వర్క్ చేస్తానా ఇంట్లో అంటే ఇగో చూడండి, జస్ట్ ఇప్పుడే ఇక్కడ అంతా కొద్దిగా క్లీన్ చేసేసిన, ఇంకా ఇదంతా క్లీన్ చేసిన. ఇదేంటంటే ఇల్లు మొత్తం మా ఫేస్ తూడ్చేస్తా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇగో ఈ గిన్నెలు ఉన్నాయి కదా, గిన్నెలు మొత్తం క్లీన్ చేసేస్తా. మా మమ్మీ ఇగో ఇంట్లో అన్నం ఉండేటప్పుడు కింద పడ్డ ఎంత గలీజ్ అయినా సరే మా మమ్మీ చాలా అంటే చాలా, నిజంగా చెప్తాను కదా, చాలా అంటే చాలా ఓపికతో మా అమ్మ అయితే చాలా ఓపికతో పని చేస్తుంది. ఈరోజు నేను మా మమ్మీకి నేను ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాను అంటే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి వచ్చే వరకు మా మమ్మీకి సర్ప్రైజ్గా ఏదైనా కుక్ చేసి పెట్టాలి అనుకుంటున్నా. బట్ ఆలోచిస్తా అది కూడా, ఎందుకంటే ఇప్పుడు మా మమ్మీ వచ్చే వరకు 4 అవుతుంది. వాళ్ళకు నాకు వర్క్ కంప్లీట్ అయిపోయేసి నేను మంచిగా ఫ్రీగా ఉండి నేను కూడా అంత వర్క్ అంతా అంటే ఇల్లంతా నీట్గా పెట్టి ఆలోపు అయిందంటే 1000% నేను కుక్ చేసేది కూడా మీకు వీడియో చూపిస్తాను మీకు. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇంకోటి, ఇగో మా మమ్మీ నిన్న మనం నానబెట్టుకుంది బట్టలు, కానీ ఇవి కూడా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే వర్క్ అంతా అయిపోయాక వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఇల్లుది మాపేసేది మీకు చూపిస్తున్నానండి, జస్ట్ వెయిట్ అండ్ సీ. బట్టలు మా అమ్మ నిన్న నానబెట్టుకుంది, అవి ఇప్పుడు మా అమ్మ వాషింగ్ మిషన్లో వేసుకోవడానికి కూడా టైం లేని సిచ్యువేషన్ ఉంది. నేనేం చేస్తున్నా, ఇప్పుడు ఇంట్లో పని మొత్తం చేస్తున్నాను కాబట్టి ఇంక్లూడ్ వాష్రూమ్ కూడా నేను ఇప్పుడు క్లీన్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ప్రజెంట్ అయితే మనం ఇవి వాషింగ్ మిషన్లో వేసేద్దాము. ఎందుకంటే ఇంట్లో ప్రతిసారి మా మమ్మీ డ్యూటీకి పని పోయేసి వచ్చి ఇంట్లో చేసుకోవాలన్నా కూడా చేసుకోలేకపోతుంది. అసలు నేను డైలీ చూస్తున్నా కదా, ప్రతి ఇంట్లో ప్రతి మదర్ ప్రతి అమ్మ పడే కష్టం అందరికి తెలుసు. అయినా కూడా మనం ఎందుకంత లైట్ తీసుకుంటాం మనకే అర్థం కాదు. చాలా చెప్తాం, మీరు కూడా నిజంగా చెప్పండి. మీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్న కష్టపడుతుంటే మనం ఎట్లా అనుకుంటాం, కష్టపడుతుంది కదా తర్వాత చేద్దామని చెప్పేసి చాలామంది లైట్ తీసుకుంటారు. కానీ ఈరోజు ఒక్కరోజైనా సరే కానీ మమ్మీ కోసం ఉమెన్స్ డే కదా, మమ్మీ కోసం ఒకటైనా హెల్ప్ చేయాలని చెప్పేసి అని ఫిక్స్ అయ్యి నేను ఈరోజు ఏం చేస్తున్నా, మా అమ్మకి ఏం పని లేకుండా ఇంట్లో మొత్తం క్లీన్ చేసేసి పెట్టేయాలని ఫిక్స్ అయిపోయాను నేనైతే. అందుకే ఈ బట్టలు గిట్టలు అన్నీ నిన్న నైట్ నానబెట్టింది అనుకుంటా. నేను నైట్ బయటికి వెళ్ళినా, ఇంటికి వచ్చే వరకు బట్టలు నానబెట్టి ఉన్నాయి. ఇదేమో ముట్టుకోలేదా బట్టలు అని అంటే లేరా చాడగల అని చెప్పేసి మాట్లాడింది. ఇక నాకు పొద్దున లేవగానే ఇప్పుడు నోటిఫికేషన్ చూసిన,
అనిపించింది ఇక అదే చేసేసారు ఈరోజు మా అమ్మకి ఈరోజు ఒక్కరోజైనా పని తప్పియాలని చెప్పేసి అని నేను ఫిక్స్ అయినా మెల్లగా చేసేస్తున్నా. సో గా చూసారు కదా, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనము ఈ ఇల్లు అంటే మాఫ్ వేస్తున్నా. ఇందాక చూసారు కదా, బట్టలన్నీ వాషింగ్ మిషన్ వేసేసిన. నాకు అనిపిస్తుంది ఒకటొకటి చేస్తుంటే ఎంత కష్టం, అది పిండి వేస్తుంటేనే ఎంత కష్టం అనిపిస్తుంది అసలు. కొంచెం దగ్గర అది పిండి, ఆ బట్టలు పిండి, ఆ సరుపులు ఇలాంటి చేయికి ఇట్లా అంటే ఇప్పటికి ఇంకా స్మూత్గా ఉంచేయి సర్ఫ్ కాబట్టి. డైలీ ఇట్లా మా అమ్మ వర్క్ చేస్తుంటే నాకు పట్టించుకోలేదు. ఎప్పుడు సీరియస్ చెప్తున్నా, ఎప్పుడు పట్టించుకోలేదు నేను. ఈరోజు ఒక్కరోజు మా అమ్మ పని నేను చేస్తుంటే నాకు ఎప్పటికే బట్టలు ఎంత మా అంటే 2 నిమిషాలు పట్టిందో, నిమిషం పట్టింది. అంతసేపు పొంగి బట్టలు పిండి అని లేచే లోపల నన్ను పట్టేసింది. సీరియస్ చెప్తాను కదా. ఇంకా ఇప్పుడు ఇది తుడుస్తుంటే ఇంకెంత అనిపిస్తుందో నాకు అసలు అర్థమవుతలేదు. కానీ ఇది మా అమ్మ తుడుస్తుంటే నేను చూసిన అంతే, కానీ ఇది కరెక్ట్గా తుడవలా లేదని తెలియదు. అంటే ఎట్లా తుడుస్తారని కూడా కరెక్ట్గా అర్థం కాదు నాకైతే. అబ్బా ఓకే, చూసారు కదా ఎంత కష్టం అనిపిస్తుంది. జస్ట్ ఒక రౌండ్ వేసిన అంతే, ఒక రౌండ్ వేసినందుకే ధూళి తిరిగిపోయింది నాకు. సీరియస్ చెప్తాను కదా. మా అమ్మ ఇట్లా డైలీ ఒక 3-4 టైమ్స్ తూడ్చేసి ఉంటుంది. నాకు అనిపిస్తుంది అరే అమ్మ ఇంత కష్టం పడుతుంది మా అమ్మ, అసలు ఏమో అనుకున్నాము నేను. కానీ మా అమ్మ కష్టం, మా అమ్మ నాకు మళ్ళీ బాధ పెట్టదు నాకు ఏ రోజు కూడా. అంటే ఆమె కూరలో కూడా మా అమ్మనే పోతుంది. అంటే మా అమ్మ నాకు అట్లా చూసుకుంటుంది. సీరియస్ చెప్తున్నా కదా, మా అమ్మ నాకు ఏ రోజు కూడా కొంచెం కూడా బాధ అనిపించలేదు. కానీ నేనే మా అమ్మకు ఒక్కోసారి కొంచెం కోపం వచ్చినప్పుడు తిట్టేస్తా. ఎందుకు లేట్ ఎందుకు వస్తున్నా అంటే కొద్దిగా వర్క్స్ ఉంటాయి కదా, వర్క్స్లో కొంచెం ఉన్నప్పుడు కొద్దిగా లేట్ అయిపోతుంది. లేట్ వచ్చినప్పుడు తిట్టేస్తా నేను. అరే ఏమవుతుందమ్మా నువ్వు ప్రతిసారి నువ్వు ఎందుకు అంటా ఉంటా అని చెప్పేసి అని నేను అంటే. కానీ లేకపోతే నేనే మా అమ్మ నన్ను ఏ ఒక్క రోజు కూడా సీరియస్గా చెప్తున్నా కదా, మా అమ్మ నాకు ఏ రోజు ఒక్కరోజు కూడా తిట్టలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా డాడీ చనిపోయి ఇప్పటికి ఎన్ని 23 ఇయర్స్ అయిపోయి మా డాడీ చనిపోయి. ఇప్పటి వరకు నాకు మా అమ్మ ఏ ఒక్క రోజు కూడా నాకు బాధ పెట్టకుండా నన్ను ఇంత మంచిగా చూసుకుంది అంటే అంత మంచిగా చూసుకుంది. కానీ నేనే ఒక్కొక్కసారి లేటుగా వచ్చి మా అమ్మకి చాలా బాధ పెట్టేస్తా. అయినా సరే మా అమ్మ నాకు ఎంత అంటే అంత ఎట్నోట్లో మామూలుగా దురుస్తా అంటే ఏమనుకోవచ్చు. మా అమ్మ పొద్దుకి 4 అంటే పొద్దున లేచేసి వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని అన్నం కూడా వండేసుకొని తూడ్చేస్తుంది మళ్ళీ మా అమ్మ. అంటే మా అమ్మనే గొప్ప అని చెప్పుకోను, ఎందుకంటే అమ్మనే గొప్ప అని చెప్పుకోవాలి ఎవరైనా సరే. ప్రతి ఒక్కరైనా సరే తల్లి గొప్ప అని చెప్పినోడు ఎప్పటికైనా గ్రేట్, నిజంగా చెప్తున్నా నేను. సో గైస్ చూసారు కదా, బా జస్ట్ నేను ఖాళీ ఎక్కడ ఇప్పుడు ఫస్ట్ ఇల్లు ఊడ్చేసిన, దాని తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసిన, దాని తర్వాత ఇల్లు మాఫ్ వేసేసి 4 టైమ్స్ తుడిచేసిన. నేను ఈ వీడియోలో ఎక్కువ చూపిస్తే లాగ్ అవుతుంది అని చెప్పేసి అని 4 టైమ్స్ వచ్చిన. తుడిచినందుకే నాకు నడుము పట్టేసింది. సీరియస్ చెప్తున్నా కదా. మరి మా అమ్మ ఎట్లా చేస్తుందో మాత్రం నాకైతే అర్థమైతే లేదు. కానీ దేవునికే తెలుసు ఇంత కష్టం ఉంటుందని చెప్పేసి. నేను ఏ రోజు కూడా ఇంతగా మొంగవాడి పని కూడా చేయలేదు. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇప్పుడు గిన్నెలు కడగాలి. పొయ్యి చూడండి ఎంత గలీజ్ ఉందో. మా అమ్మ సీరియస్ చెప్తున్నా కదా, మా అమ్మ ఎంత కష్టపడకుండా చేస్తుంది అని అంటే అంత కష్టపడకుండా చేస్తుంది. కానీ ఈ ఒక్కరోజు చెప్పినాక మళ్ళీ చెప్తాను, ఈ ఒక్కరోజు మా అమ్మకి రెస్ట్ చేయడానికి ఫిక్స్ అయినా కాబట్టి రెస్ట్ ఇచ్చేస్తా, 1000% రెస్ట్ ఇచ్చేస్తా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పొయ్యి గ్యాస్ కడిగినాక నెక్స్ట్ గిన్నెల ప్రోగ్రామ్ చేసేసుకున్నాం. గిన్నెల ప్రోగ్రామ్ అయిపోయిన దాని తర్వాత ఏముంది అనుకుంటారు తర్వాత చెప్పండి, మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ చేయండి. కానీ నేను తర్వాత ఏం చెప్తాను ఇది మొత్తం పని అయిపోయినాక మీరే చూస్తారు కదా. అంటే ముందే చెప్తే తెలిసిపోతాయి కదా, అందుకోసమని చెప్తారు. ఇంత ఘోరంగా ఉంది నిజంగా. ఎట్లా చేస్తారో ఏమో. అమ్మ మనకి ఎప్పుడైనా తినాలనిపించినట్టు హోటల్కి పోతాం, రెస్టారెంట్లో పోతాం. మనం ఇల్లు పట్టించుకుంటాం, అసలు ఇంట్లో ఉంటామా? ఉన్న రోజు సామాన్యంగా లేదు. నేను ఎక్కడ నైట్లో వచ్చి తింటానో ఏం చేస్తానో అని చెప్పేసి అని నేను ఏం చేస్తాను అంటే, మా అమ్మ అన్నం వండి పెడితే ఖరాబ్ అయినా పర్లేదు కానీ అన్నం వండి పెడితే చూడండి ఇది అనిపిస్తుంది కదా.
ఇందులో నైట్ అన్నం వండి పెట్టింది, ఖరాబ్ అయిపోయేసరికి ఇది ఎండాకాలం కాబట్టి నైట్ ఖరాబ్ అయింది, నైట్ వండింది పొద్దున ఖరాబ్ అయిపోయింది, వాటర్లో వేసేసింది, వేస్ట్ అయిపోయింది. సీరియస్ చెప్తున్నా కదా, చాలా అంటే చాలా. మా అమ్మ అయితే నన్ను తిట్టదు, అన్నం ఖరాబ్ అయినందుకు ఏమన్నదు, ఏం ఖరాబ్ అయినందుకు ఏమన్నదు. గ్యాస్ అయితే నేను ఎప్పుడు కడగలేదు, ఫస్ట్ టైం అడుగుతున్నా. సో ఫైనల్గా అయితే మనకైతే ఇప్పుడు పొయ్యి బండి అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఏంటంటే గిన్నెలు. ఈ గిన్నెలు కడగాల, పని అయిపోతుంది మనది, అంతే కదా. ఏమంటారు? చూసిన వాళ్ళు ఎవరు కామెంట్లు చేస్తలేరు, షేర్ చేస్తలేరు, చేయరు తొందరగా, సబ్స్క్రైబ్ కూడా చేస్తలేరు గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిరు అనుకో, మీరు ఇంకా మంచి మంచిగా వీడియోస్ ఏమేమి చేయాలో చెప్తే అలాంటి వీడియోస్ చేస్తాను నేను. అబ్బా, ఇవన్నీ నాకు వచ్చు, వీడికి వచ్చినాక కూడా వీడు కావాలని చేస్తున్నాను అనుకోవచ్చు, కానీ నాకు తెలియదు సీరియస్. ఎందుకంటే నువ్వు ఈయన కూర్చుంటా, నేను ఈయన కూర్చుంటా, మా మమ్మీతో నేను మాట్లాడుకుంటే ఈయన కూర్చుంటా నేను, అంటే నేను లోపలనే పడుకుంటా కాబట్టి మా మమ్మీతో మాట్లాడుకుంటే ఈయన కూర్చుంటా. మా మమ్మీ ఎట్లా దోముతుంది అనేది నేను అన్ని చూసిన. అంటే నార్మల్గా గిన్నెలు అంటే ప్రతి ఒక్కరికి వస్తుంది. సో గాయస్, ఇగో గిన్నెలు అయితే ఎందుకు ఇంత కొంచెం బ్రేక్ ఇచ్చిన ఎందుకనంటే, గిన్నెలు తోమేటప్పుడు గుచ్చుకోపోయేది గిన్నెది ఏదో, అది గుచ్చుకోపోగానే అబ్బా అనుకున్నాను నేను. ఇంకా ఇగో అన్నం అంతా మిగిలిపోయింది మొత్తం. సో గాయస్, ఈరోజు అయితే మా అమ్మకైతే చాలా అంటే చాలా హ్యాపీ, ఏజ్ 1 ఫిక్స్ అయిపోయినా కాబట్టి అంతా చేస్తున్నా. ఈడేందబ్బా ప్రతిసారి ఊరికే దాంట్లో వీడియో మొత్తం ఇట్నే చేస్తూ ల్యాగ్ చేస్తుంది అని చెప్పేసి అని అనుకోవచ్చు. ల్యాగ్ అవుతుంది అని అనుకుంటే మాత్రం కింద కామెంట్ చేశాను అన్న, నెక్స్ట్ టైం ఇంకోసారి ఇట్లా ల్యాగ్ చేయకండి అని చెప్పేసి. చాలా మటుకు నేను ఏంటంటే కొద్దిగా కొద్దిగా ఫీల్ అయిపోతా, అంటే మంచి కామెంట్లు వస్తున్నాయేమో గాల్లో తేలుతా. కొంచెం బ్యాడ్ కామెంట్స్ లో వచ్చినాయి అనుకో, బ్యాడ్ కామెంట్స్ వల్ల మంచిదే, మన దగ్గర తప్పు ఉందని చెప్పి అనుకోవచ్చు, కానీ నాకేమనిపిస్తుంది అంటే కొద్దిగా ఫీల్ అవుతా. నేను ఫీల్ అయిపోయి నేను ఏం చేస్తానంటే ఇక తీసేస్తా, కొన్ని తీసేస్తా, డైరెక్ట్ వీడియోగా తీసేసేది, కామెంట్ డిలీట్ చేసేస్తా చాలా మటుకు. అందుకే నేను ఆచి తూచి మాట్లాడతా. అందులో కూడా నాకు నత్తి కొంచెం వస్తుంది అప్పుడప్పుడు, ఫ్లోలో మాట్లాడేటప్పుడు నత్తి వస్తుంది. ఆ ఫ్లోకి నేను ఏం చేయాలో అర్థం కాదు. ఏం చేస్తాం, కొత్తగా వచ్చిన యూట్యూబర్లు కదబ్బా, ఏం చేస్తాం. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది, అయినా కానీ కొంచెం రీచ్ రాకున్నా సరే కానీ నేను హోప్
మీరందరూ ఉన్నారు నాకు, మీరంతా నాకు సహాయం హెల్ప్ చేస్తారు, మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారు అన్న ఒక హోప్ మీదనే నేను ఇంతవరకు చేసుకుంటా రావాల్సి వస్తుంది చేస్తున్నా. నాకు చాలు, ఒక 100 మంది జెన్యున్ గా చూసినా అది నాకు చాలు అని చెప్పేసి అని నేను చాలా కోరుకుంటా. ఎందుకంటే కొంతమంది లక్షల్లో వ్యూస్ వస్తాయి, వాళ్ళ దగ్గర కంటెంట్ ఉంటుంది, ఒక్కరిని ఆలోచించుకొని చేసుకోవాలంటే కష్టం అవుతుంది. ఎవరు నాకు సపోర్ట్ చేయరు చాలా మటుకు. ఉన్నారు నా టీమేట్స్ ఉన్నారు, అంటే నా టీమేట్స్ అంటే అన్న వాళ్ళు, నాకు అన్న వాళ్ళు అవుతారు. అన్నని పిలిచే వాళ్ళకి నేను వాళ్ళు నాకు ఎంత సపోర్ట్ చేస్తారు నేను కూడా వాళ్ళకి అంతే సపోర్ట్ చేస్తా. అంటే ఏ విషయంలో అంటే కొన్ని విషయంలో సపోర్ట్ చేస్తా, కానీ చాలా మటుకు అంటే సపోర్టింగ్ లేనిది పైకి ఎదగలేము. ఇది మాత్రం 100%. సపోర్టు కంటెంట్స్ లేనిది మనం ఎదగలేము, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నాకు నిన్ననే మా తెలిసిన ఫ్రెండ్ కాల్ చేసి ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నా నేను అంటే, ఎవరెవరు ఉన్నానంటే నేను ఒక్కరిని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నా అని చెప్పేసి అని అన్నది. ఒక్కని వల్ల అయితే చాలా డేర్ చేసి యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, లేకపోతే మాత్రం చాలా కష్టం అని చెప్పేసి అన్న. ఎందుకంటే ఇప్పుడు నేను అదే ఫేస్ చేస్తున్నా కాబట్టి, అదే ట్రబుల్ ఫేస్ చేస్తున్నా కాబట్టి నేను అందుకే చాలా జాగ్రత్తగా నువ్వు ఆలోచించుకోవాలని చెప్పేసి నేను అందుకే చెప్తాను, మీరు కూడా ఒక యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే కొత్తగా కంటెంట్ క్రియేటర్ ఉంటారు కదా, వాళ్ళతో సజెషన్ తీసుకొని మీరు చేయాలంతే. నేనంటే వ్లాగ్స్ చేస్తాను మొత్తం, ఎక్కడికి వెళ్ళినా వ్లాగ్స్ అంతే. అంటే ఫ్లోలో దన్నదన్న మారుతా, దన్నదాన్ని నాకు కొంచెం తగ్గించుకోవడం ఉండాలి, కానీ తగ్గించుకోవడం నా వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి వచ్చింది, మధ్యలో ఇవ్వమంటే పోతా. చేంజ్ అవ్వాలి, చేంజ్ అవుతా. ఏ ఒక్క వీడియో నాకు మనకి లైఫ్ ఇయ్యదా, లైఫ్ ఇచ్చినప్పుడు దాంతో మనం అదే కంటెంట్ త్రూ వెళ్ళిపోతాం మనము. సో చూసుకోవచ్చు మీరైతే, ఇప్పుడు అక్కడ గ్యాస్ అయిపోయింది, ఇక్కడ గిన్నెలు అయిపోయినాయి. ఉన్న కొన్ని గిన్నెలు కడిగేసిన, గ్యాస్ గిన్నె కడిగేసిన, ఇదైతే అయిపోయింది. జస్ట్ ఇప్పుడు ఇట్లా గిరకపోయింది నాకు ఇక్కడ. గిన్నెలు అన్ని కడుగుతున్నాయి, అన్ని దెబ్బ కలుగుతున్నాయి. సో గ్యాస్ ఫైనల్ అయితే గిన్నెలు కడిగేసిన, గ్యాస్ కడిగేసిన. నెక్స్ట్ మనకు ప్రోగ్రామ్ ఏంటంటే బాత్రూమ్ కూడా కడిగేద్దాం. కొన్ని సామాన్లు, బాత్రూమ్ కడిగే సామాన్లు తీసుకొని లోపల పెట్టేసుకున్నాక వీడియో స్టార్ట్ చేస్తాం. సో చూసుకోవచ్చు, ఇప్పుడు కూడా మీరు చూసుకోవచ్చు. ఇది ఏంటంటే మీకు చెప్పిన ఇందాక కూడా వాష్రూమ్ కూడా కలుగుతా అని చెప్పేసాను. అంటే మీరు కూడా తెలుసుకోవాలి, మీరు కూడా ఇంట్లో మమ్మీ వాళ్ళు ఎంత కష్టపడుతుంది. ఇది హార్పిక్ వేసి కడుగుతున్నా నేను. మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కడగనీకి అయితే రాదు, సీరియస్ చెప్తున్నా కదా. కడగనీకి వచ్చు, వీడు కడుగుతాడు రోజు అనుకోవచ్చు, కానీ నాకు కడగనీకి రాదు, సీరియస్ చెప్తున్నా కదా. నేనేమని అనుకో, తర్వాత విషయం తర్వాత పెట్టుకున్నాను. బ్రష్ అమ్మ, మా బ్రష్ చూడ్రి ఎంత మంచిగా ఉందో, ఇరిగిపోయింది. అమ్మ అబ్బా,
హార్పిక్ వాడితే ఎంత మంచిగా వస్తుంది సువాసన. మీరు ఇంట్లో ట్రై చేయండి. మీరు అట్లా అలా ట్రై చేస్తారు కదా, మీ ఇంట్లో ట్రై చేయాలి. బాత్రూమ్ మీద కడగాలంటే అంత ఆశమాష కాదు. చూసారుగా ఎంతసేపు ముంగిన నడుము కూడా నిజంగా చాలా వస్తుంది. మనం ఏమో అనుకుంటాము, అదే మమ్మీ వాళ్ళు చేస్తారు అది ఇది అనుకుంటాం, కానీ ఒక్కరోజు మనం అది బాధ ఏందో మనం అనుభవిస్తే ఆ బాధ మనకు తెలుస్తుంది. సీరియస్ చెప్తున్నా కదా. నువ్వేం చేస్తున్నారో అబ్బాయి అని చెప్పేసి అని అనుకోవచ్చు. ప్రతిరోజు మమ్మీ ఇంట్లో ఎంత కష్టపడతో తెలుసు కాబట్టి మనం కూడా ఒక్కోసారి ఒక రోజు ఇట్లా చేయాలి. ఇట్లా చేస్తే మనకు కూడా తెలుస్తుంది బాధ ఎంత ఉందో అది ఎంత ఉందో అని చెప్పేసి, కష్టం ఎంత ఉందో. ఏం తెలియకుండా మనము సైలెంట్ గా నేను రెడ్డి గొప్పలాగా ఉన్నాం అనుకో, కాదు కదా. మనం కూడా కొంచెం ఇది పెద్ద ఎత్తునము అన్ని నేర్చుకోవాలి కదా, పనులు నేర్చుకోవాలి. సో గైస్, వాష్రూమ్ కూడా కడిగేస్తా అని చెప్పేసి మీకు చెప్పినా కాబట్టి వాష్రూమ్ కూడా కడిగేసిన. ఇంకా లాస్ట్ ఒకటి ఏముందనంటే చెప్పాలా, 2 నిమిషాలు ఆగండి చెప్తున్నా. దీనిలోకి వెళ్ళి బయటకు వచ్చినాక అది మంచి విషయం కాబట్టి బయటకు వచ్చినాక మంచిగా చెప్పాలని చెప్పేసి బయటకు వచ్చినాక. A few minutes later. సో గైస్, చూసిరు కదా ఇందాక మీకు ఏం చెప్పినా, దీని గురించి చెప్పిన ఇందాక అందులో లోపల ఉన్న చెప్తే బాగుంటుంది అని చెప్పేసి అన్నా కదా. ఇప్పుడు ఏంటంటే ఇగో చికెన్ తీసుకొచ్చేసిన. ఇప్పుడు ఇది చికెన్ వండేసి మా అమ్మాయికి చెప్పేసి సర్ప్రైజ్ ఇచ్చేస్తా. మీరు కూడా చూడండి చికెన్ ఎట్లా నేర్చుకుంటారో. మీరు కూడా రానోళ్ళు చికెన్ చూసి నేర్చుకోండి. నేను ఏంటంటే చికెన్ బాగా చేస్తా, మా మమ్మీకి చాలా ఇష్టం నేను చేసే చికెన్. అందుకోసం అని చెప్పేసాను. ఇక ఇదంతా సరుకు, ఈ సరుకు అంతా ఫస్ట్ రెడీ చేసుకొని పెట్టేసుకున్నా. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా దీనికోసం అని చెప్పేసాను. ఎందుకు మీకు చెప్పలేదు అంటే ఫస్ట్ రివీల్ చేస్తే బాగుంటది కదా అని చెప్పేసాను, నేను చెప్పలేదు. అర్థమైందా? మేబీ ఈ వీడియో చూస్తే ల్యాగ్ అనిపించచ్చు, కానీ కొంచెం ఓపికతో చూడండి. ఒక ఈ వీడియోకి ఒక 100 నుంచి ఒక 500 మంది అయినా రావాలి, చూసి వ్యూస్ రావాలా. మేబీ ఎందుకు అని అంటున్నా అంటే మదర్స్ ఎంతమంది అంటే అమ్మ ఇష్టమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరూ షేర్ చేయాలి. రైట్, చూడండి రాజు, చికెన్ అయితే ఇప్పుడు వేసేస్తున్నా. వాసన వస్తున్నా లేదా? ఇక మా అమ్మ వచ్చినాక మా అమ్మ కూడా వచ్చేసి మెల్ల గ్యాప్లా చెప్పకుండా చేద్దాం అనుకుంటే అందరూ సగం సగం సప్లై చేస్తారు మొత్తం. చుట్టాల కోసం వండుతున్నా చికెన్. చికెన్ తినవా? ఇందులోకి మనము టమాటాలు ఎప్పుడైనా కట్ చేసి వేసుకున్నాం అనుకో, టమాటా తొక్కలు కనిపిస్తాయి. ఏంటంటే ఇందులోకి మనం ఏం చేసుకోవాలంటే ఇట్లా 2 ముక్కలు కలిసి కట్ చేసి మిక్సీలో వేసుకొని మెత్తగా పట్టుకున్నాం అనుకో, గ్రైండ్ అవుతుంది. అప్పుడు మనం వేసుకుంటే మంచిగా ఉంటుంది. నేను ఎప్పుడైనా సరే ఎప్పుడు చికెన్ చేసిన ఇదే రకంగా చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. సో అయిపోయింది, ఓకేనా? మనం ప్రజెంట్ మిక్సీ కాడ వేసి మిక్సీలో వేసేద్దాం. టమాటా పేస్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది.
నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే చికెన్ కొద్దిసేపు బాయిల్ అవ్వాలి. ఉడకబెట్టుకున్నాక ఏం చేయాలి, దాంట్లోకి ఉప్పు కారం పసుపు వేసేసినాము, ఉప్పు వేసేసినాము, కారం ఒకటి వేసేసుకోవాలి, మసాలా ఒకటి వేసేసుకున్నాం అనుకో చెట్టు చెట్టు చెట్టు. సో చూసారు కదా, ఇంకొక 15 minutes లా కర్రీ మొత్తం రెడీ అయిపోతుంది అనుకో. చెప్తున్నా 15 minutes కర్రీ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మా మమ్మీ ఆలోపు వచ్చేసేది. మేబీ టైం ఇప్పుడు దగ్గర దగ్గర 4 చేంజ్ అయిపోయింది, అంటే 4:10 అవుతుంది. ఇంకొక 5-10 minutes లో మా అమ్మ వచ్చేసి ఆలోపు మా అమ్మకి సర్ప్రైజ్ గా ఇచ్చేసి హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పేసి అని మా అమ్మకి విష్ చేసేసి చికెన్ నీకోసం ఈరోజు చికెన్ అమ్మ ఎప్పుడైనా స్పెషల్ అడుగుతావు కాబట్టి ఈరోజు ఇంకా స్పెషల్ అని చెప్పేసి చికెన్ ప్రిపేర్ చేసేసిన. రాగానే ఫస్ట్ చికెన్ అయిపోతే ఆలోపు రాగానే కూర్చోబెట్టేసేసి మా అమ్మ కూడా వచ్చేసింది. మా అమ్మకి ఇద్దరికి కలిపేసి ఫుడ్ పెట్టేస్తే అది తిన్నారు అనుకో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను నేను. ఇది చలో మళ్ళీ మా అమ్మ వచ్చినాక వీడియో కంటిన్యూ చేద్దాం. చలో రైట్ మళ్ళా. సో గైస్ ఫైనల్గా అయితే మొత్తం అంతా రెడీ చేసేసిన. కానీ ఏమైందనంటే మా మమ్మీ చాలా ఏదో బాధలో ఉంది. నేను మమ్మీ చికెన్ చేసిన నీకోసం స్పెషల్గా చికెన్ చేసిన అని చెప్పేసి అని మా అమ్మకు వచ్చిన చెప్తే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేరా తర్వాత తిందాంలే అని చెప్పేసి అని అన్నది. ఎందుకమ్మా ఏమైందంటే మనసు ఏం బాగాలేదురా అని చెప్పేసి అని అన్నది. సో నో ప్రాబ్లం, మేబీ అది వీడియో తీయకపోతుండొచ్చు. ఓకే, ఈ వీడియో ల్యాగ్ అయిందని చెప్పేసి నేను 100% అనుకుంటున్నా. ల్యాగ్ అవుతుంది ఎందుకనంటే ప్రతి ఒక్కటి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వర్క్ చేసిన కాబట్టి కొంచెం మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా చేసినాం కాబట్టి 100% ల్యాగ్ అవుతుంది. నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను మీరున్న ధైర్యంతో నేను వస్తున్నాను. నాకు తక్కువ మా అంటే ఒక 100 to 200 300 400 అట్లా వ్యూస్ వస్తున్నాయి. ఈ మదర్స్ లవ్ వీడియో కాబట్టి, ఉమెన్స్ డే వీడియో కాబట్టి సీదా ఏంటంటే రేట్ ఒకటి 5K to 10K దాకా రావాలి. ఈ రోజు నుంచి మనకి వ్యూస్ అనేది గట్టిగా పుషప్ అయిపోవాలి. ఓకేనా గైస్? ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓయినా అఫీషియల్.